ఏం నరేష్ భాయ్ ఈరోజు జిమ్కి రాలేదేంటి? వద్దామని అనుకున్నా. అయితే ఏమైందంటే నాకు బొడ్డు దగ్గర నాకు గడ్డ లెక్క అనిపిస్తుంది. నాకేంటంటే వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు బయటకు వస్తుంది, ఏదైనా పని చేసినప్పుడు కూడా అంగి పని చేసినప్పుడు బయటకు వస్తుంది. నార్మల్ టైంలో పడుకున్నప్పుడు లోపలికి వెళ్తుంది. ఇది ఏందని ఆలోచిస్తుంది ఇక్కడ కూర్చొని. నాకేం అర్థం కాదు. క్యాన్సర్ అని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే క్యాన్సర్ అయితే గడ్డ అలానే ఉంటుంది, ఒకసారి అయితే పెరగదు. మరి ఏదై ఉంటుందని ఆలోచిస్తున్నా. ఏం చేద్దామని. నమస్తే సార్. నమస్తే. నాకు గత కొన్ని రోజుల నుండి బొడ్డు దగ్గర వాపు లెక్క అనిపిస్తుంది సార్. ఓకే. మళ్ళీ ఏంటంటే మనం బరువులు ఎత్తినప్పుడు బయటకు వస్తుంది, ఇక్కడ బొడ్డు దగ్గర బయటకు వస్తుంది సార్. మిగతా టైంలో పడుకుంటాం కదా సార్, పడుకున్నప్పుడు లోపలికి వెళ్తుంది. ఓకే. ఇది మనకు గుంజినట్టు కూడా అవుతుంది సార్ నాకు. ఓకే. ఈ బొడ్డు దగ్గర వాపు అనేది ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందండి? దగ్గినప్పుడు, మనం బరువు లిఫ్ట్ చేసినప్పుడు, ఉరికినప్పుడు అలా సంథింగ్. ఓకే. మరి పనుకోగానే అయితే ఇలా వెనక్కి వెళ్తుంది సార్. ఓకే. ఇదే భయం వేస్తుంది సార్, ఏమైతుంది. ఇది రోజులు గడిచే కొద్ది వాపు పెద్దదవడం మీరు ఏమైనా గమనించారా? ఫస్ట్ లో చిన్నగా ఉండే సార్, అప్పుడు చిన్నగా లైట్ తీసుకున్నాను. మనకు అబ్జర్వేషన్ కొద్ది కొంచెం పెద్దగా అయితే అనిపిస్తుంది సార్ నాకు. అదే భయంతో నేను మీ దగ్గరకు. సుమారు ఎప్పటి నుంచి గమనించారా అండి? 2-3 నెలలు అవుతుంది సార్ నాకు. ఓకే. ఇది క్యాన్సర్ ఏమని చెప్పొచ్చా సార్? చెప్తున్న హిస్టరీ ప్రకారం అయితే క్యాన్సర్ కాకపోవచ్చు అండి. బికాస్ జనరల్లీ క్యాన్సర్ అనుకుంటే ఏమవుతుంది, గడ్డ అనేది పెద్దదవడమే కానీ చిన్నదై మళ్ళీ పెద్దదవడం అనేది జనరల్లీ జరగట్లేదు. సో మీరు చెప్పేదాన్ని బట్టి మోస్ట్లీ హర్నియా లాగా ఉంది. సో దీన్నే బొడ్డు దగ్గర వచ్చింది అంటున్నారు కాబట్టి దీన్ని అంబిలికల్ హర్నియా అంటారండి. అంటే ఏంటి అనేది మీకు ఒకసారి డీటెయిల్గా చెప్తాను. సార్ ఏంటి ఏమంటున్నారు? హర్నియా ఏం హర్నియా సార్? అంబిలికల్ హర్నియా అంటారండి. ఓకే ఓకే. హర్నియా గురించి ఏమైనా రీసెర్చ్ చేశారా? సరే, హర్నియా అంటే నాకు ఇక్కడ వాపు వచ్చినట్టు గుంజినట్టు అవుతుందా సార్? మామూలుగా హర్నియాలో ఎస్పెషల్లీ మీరు చెప్పిన చోటు కూడా బొడ్డు దగ్గర ఉన్నారు కదా, మనకు మోస్ట్లీ 2 చోట్ల హర్నియా అనేది రావచ్చండి. ఒకటి బొడ్డు అంటాము, ఇంకొకటి గజ్జల్లో అంటాము. మీ వరకు బొడ్డు దగ్గర హర్నియా వచ్చింది. బొడ్డు దగ్గర హర్నియా వస్తే దాన్ని అంబిలికల్ హర్నియా అంటారు, బొడ్డు దగ్గర వచ్చే హర్నియాని. అదే గజ్జల్లో హర్నియా వస్తే దాన్ని ఇంగ్వైనల్ హర్నియా అంటారు. ప్రస్తుతానికి మనకు ఈ మీకున్న అంబిలికల్ హర్నియా గురించి అసలు ఏంటి, ఎందుకు వచ్చింది అనే చాలా డౌట్స్ మీకు ఉంటాయి. అవన్నీ ఒకసారి డీటెయిల్గా చెప్పుకుందాం. సో ఇప్పుడు హర్నియా అంటే ఏంటి అని తెలుసుకునే ముందు ఫస్ట్ మనం కడుపు గురించి తెలుసుకుందామండి. సో ఇప్పుడు మన కడుపులో చూసుకుంటే అనేక అవయవాలు ఉంటాయి. సపోజ్ లివర్ అంటాం, గాల్ బ్లాడర్ అంటాం, ప్యాంక్రియాస్ అంటాం, కిడ్నీలు అంటాం, చిన్న పేగులు అంటాం, పెద్ద పేగులు అంటాం. అదే ఆడవారిలో చూసుకున్నట్లయితే యూట్రస్ అని, ఓవరీ అని ఉంటాయి. ఇన్ని అవయవాలు ఉన్న కడుపులో మనకు ప్రొటెక్షన్ లాగా ఏదైనా కావాలి. ఎందుకంటే లైక్ ఇప్పుడు ఎవడైనా కడుపు అని కొట్టాడు, ఏమి కావట్లేదు లోపల ఉన్న అవయవాలకి. ఎందుకు అంటే మనకున్న లోపల అవయవాలకి అన్నిటికీ ప్రొటెక్షన్ లాగా కవచకుండలం లాగా మనకు మజిల్ అనేది ఒకటి ఉంటుంది. దాన్నే అబ్డామినల్ వాల్ అంటాం. పేరులో ఉన్నట్టే అబ్డామిన్ కి వాల్ లాంటిది, అంటే కడుపు అనే దానికి ఒక కవచం లాంటిది మనకు ఈ అబ్డామినల్ వాల్ అనేది. ఇదే మనకు తలలో కానీ ఛాతిలో కానీ చూసుకుంటే మనకు తలలో స్కల్ అనేది ఉంది, ఛాతిలో రిబ్ కేజ్ అనేది ఉంది. ఈ 2 కూడా మనకు దీంట్లో ఎముకలనే ఉన్నాయి, స్కల్లో కానీ రిబ్ కేజ్లో కానీ. అదే కడుపులో చూసుకుంటే మనకు ఎముకలతో కూడిన ప్రొటెక్షన్ అంటూ ఏమీ లేదు, ఓన్లీ కండరాలతో కూడుకున్న ప్రొటెక్షన్, అంటే మజిల్తో కూడుకున్న ప్రొటెక్షన్ ఉంది. ఎందుకు, మనం తిన్న తర్వాత ఆబ్వియస్లీ ఫుడ్ లోపలికి వెళ్ళి కడుపు అనేది ఉబ్బడం జరుగుతుంది. సో అలా ఉబ్బినప్పుడు ఆల్రెడీ ఒక బోన్తో కప్పబడి ఉంటే మనకు ఆబ్వియస్లీ కడుపు అనేది ఎక్స్పాండ్ కాలేదు కాబట్టి మనకు బోన్ అనేది ఏం లేకుండా మజిల్ అనేది ఒకటే ఉండడం జరిగింది. ఇన్ఫాక్ట్ మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే 6 ప్యాక్ అంటారు చూడండి. 6 ప్యాక్ అంటే ఏంటి, ఆ మనిషి బాగా కొవ్వంతా కరిగించి మజిల్ ఆల్రెడీ బల్క్ పెంచితే దట్ ఈస్ నథింగ్ బట్ 6 ప్యాక్. ఇప్పుడు అలా 6 ప్యాక్ లాగా అలా ప్రొటెక్షన్ లాగా ఉన్న వాల్లో ఎక్కడన్నా మనకు వీక్నెస్ ఆర్ దాన్నే మెడికల్ టర్మ్స్లో డిఫెక్ట్ అంటాం. సో అలా డిఫెక్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, కడుపులో ప్రెషర్ పెరిగినప్పుడల్లా లోపల ఉన్న బయటికి రావాలనుకుంటే సో దాన్నే మనం హర్నియా అంటాం. సో క్లుప్తంగా చెప్పాలనుకుంటే మనకున్న గోడ లాంటి ప్రొటెక్షన్లో ఒక చిన్న వీక్నెస్ ఆర్ ఒక కిటికీ లాంటి వీక్నెస్ లాంటిది ఉంటే దాన్ని హర్నియా అంటాం. సో ఇప్పుడు హర్నియా ఉండడం వల్ల ఏమవుతుంది, ఆర్ మీరే అన్నారు ఇందాక, దగ్గినప్పుడు కానీ బరువులు ఎత్తినప్పుడు కానీ బయటకు వస్తుంది, మళ్ళీ పనుకోగానే లోపలికి వెళ్ళిపోతుంది అని. అది ఎందుకు జరుగుతోంది అని తెలుసుకునే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్పుకుందామండి. సపోజ్ మీరు ఎవరన్నా తిరుమలకి వెళ్ళింటారా? తిరుమలకి వెళ్ళింటారు రైట్. సో తిరుమలకి మీరు వెళ్ళినప్పుడు దర్శనానికి ఎక్కడ కూర్చోబెట్టింటారు? మీకు అది పెద్ద వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అని పెద్ద కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టారు. సో ఆ కంపార్ట్మెంట్లో ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎట్లుంటుంది, బాగా ఫ్రీగా ఓకే ఇప్పుడే వచ్చాము దైవస్మరణతో ఉంటారు. అదే కంపార్ట్మెంట్లో ఒక 5-6 గంటలు కూర్చున్నారు, లేకుంటే 7-8 గంటలు కూర్చున్నారు. తర్వాత ఎవడన్నా పొరపాటున డోర్ తెరిస్తే ఏమవుతుంది, జనాలు తండోపతండాలుగా పరిగెత్తాలని చూస్తారు.
సేమ్ అదే విధంగా ఇప్పుడు దానికి తిరుమలకి దీనికి కంపారిజన్ ఏంటి అంటే మన కడుపులో కూడా ప్రెషర్ అనేది అట్లానే పెరుగుతూ ఉంటుంది. కడుపులో ప్రెషర్ అనేది ఎప్పుడు పెరుగుతుంది? కడుపులో ప్రెషర్ అంటే ఏంటి అంటే మన రోజు ఎట్లా స్టార్ట్ అవుతుంది అని చూసుకుంటే బెడ్ పైన పనుకొని లేస్తున్నాం. లేచేటప్పుడు ఏమవుతుంది? తెలియకుండానే కడుపులో ప్రెషర్ పడుతుంది. అండ్ వన్స్ లేచాక ఎవరైనా ఏం చేస్తారు? వాష్రూమ్కి వెళ్తారు. యూరినల్స్కి కావచ్చు, మోషన్స్కి కావచ్చు. రెండిట్లోనూ కడుపులో ఉన్నది బయటకు రావాలంటే కడుపులో ప్రెషర్ పెట్టాల్సిందే. సో ఇలా ప్రెషర్ ప్రతి చిన్న యాక్టివిటీలోనూ, బైక్ ఎక్కువ కొడుతున్నాం, లేకుంటే స్నానానికి బకెట్ నీళ్ళు ఎత్తుతున్నాం, ఇలా ప్రతి చిన్న యాక్టివిటీలోనూ కొద్దో గొప్ప కడుపు పైన ప్రెషర్ పడుతూనే ఉంది. ఇన్ని రోజులు ఏమైంది? ప్రెషర్ పెరిగినప్పటికీ కూడా మనకున్న ప్రొటెక్షన్ అనేది పదిలంగా ఉండడం వల్ల లోపల పేగులు ఎక్కడికి వెళ్లకుండా బయటకు ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది? ఎప్పుడైతే మనకున్న ప్రొటెక్షన్లో ఒక చిన్న వీక్నెస్ అనేది ఏర్పడిందో లోపల ఉన్న పేగులు ఎలాగైతే ఆ తిరుమల డోర్లు ఒక్కసారిగా తెరిస్తే ప్రెషర్ అప్పటి వరకు పెరిగిన ప్రెషర్ తట్టుకోలేక బయటికి అందరు జనాలు ఎట్లా ఒకసారిగా పరిగెత్తారో అదేవిధంగా హర్నియాలో కూడా మన కడుపులో ఉన్న కవచంలో ఒక్క వీక్నెస్ అనేది వస్తే ప్రెషర్ పెరిగినప్పుడు లోపల నుంచి బయటికి రావాలని చూస్తాయి. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇందాక ఏమన్నారు, బరువులు ఎత్తేటప్పుడు కానీ, ముక్కినప్పుడు కానీ, దగ్గినప్పుడు కానీ బయటకు వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏమవుతుంది? పనుకోగానే తగ్గిపోతుంది అన్నారు. ఎందుకు? ఇప్పుడు దగ్గాము, కడుపులో ప్రెషర్ పెరిగింది, లేదా బరువులు ఎత్తాం, ప్రెషర్ పెరగడం వల్ల లోపల బయటకు వస్తుంది. అదే పనుకున్నప్పుడు ఏమవుతుంది? ప్రెషర్ అంతా పోయింది. ప్రెషర్ అన్ని పోవడం వల్ల గ్రావిటీకి బయటకు వచ్చింది కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మీకు అసలు చూడకుండానే మనం హర్నియా ఉంది అని డిస్కషన్ ఎందుకు పెట్టాం? సేమ్ రీజన్. బికాజ్ మీరు చెప్పిన హిస్టరీనే క్లాసిక్. మనకు వాపు ఉంది, వాపు దగ్గినప్పుడు కానీ, బరువులు ఎత్తినప్పుడు కానీ, ఎక్కువసేపు నిల్చున్నప్పుడు కానీ వాపు పెరుగుతోంది. అట్ ద సేమ్ టైం పనుకోగానే వాపు సైజ్ తగ్గింది అన్నట్టేనే దట్ ఈస్ 100% కన్ఫర్మ్ దట్ అది హర్నియా అన్నట్టు. సార్ ఈ హర్నియా ఎందుకు వచ్చినట్టే సార్ మా ఫ్రెండ్కి? సో అసలు ఈ బొడ్డు దగ్గర హర్నియా అనేది చిన్న పిల్లల్లో నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికన్నా రావచ్చండి. మీ ఫ్రెండ్ ఏం స్పెషల్ కాదు, ఏదో స్పెషల్గా మనకే వచ్చిందని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు చిన్నపిల్లల వయసు నుంచి ముసలి వరకు వస్తుంది అంటున్నాము అనేది తెలుసుకునే ముందు మనకు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందని మీకు ఒక చిన్న బ్రీఫ్ ఐడియా రావాలండి. సో మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన బేబీ ఎట్లా పెరుగుతుందో మనకు తల్లికి బిడ్డకి మధ్యన ఒకే ఒక్క కనెక్షన్ ఉంటుంది. ఏంటి? దాన్ని అంబిలికల్ కార్డ్ అంటారు. సో ఆ అంబిలికల్ కార్డ్ ద్వారానే మనకు రక్తం కానీ, న్యూట్రియంట్స్ కానీ అన్ని తల్లి నుంచి బిడ్డకి చేరుతున్నాయి. సో ఇందాక మనం ఏమన్నాము, మనకు అందరికీ ఇక్కడ ప్రొటెక్షన్ లాగా మజిల్ ఉంటుంది అన్నాం. సో ఇప్పుడు మజిల్ అలానే ప్రొటెక్షన్ ఉంటే బొడ్డు దగ్గర అంబిలికల్ కార్డ్ అనేది రాదు. సో అందుకే మనకున్న గోడ లాంటి పదార్థంలో మనం ఒక చిన్న డోర్ లాంటిది కానీ, ఒక చిన్న కిటికీ తెచ్చుకోవడం జరిగింది. సో దట్ ఏంటి, ఆ కిటికీ ద్వారా మనకి అంబిలికల్ కార్డ్ అనేది మనకు వస్తూ ఉంటుంది. సో దట్ బిడ్డ పెరగడానికి. సో ఇప్పుడు ఏమవుతుంది? వన్స్ బిడ్డ పుట్టగానే, డెలివరీ అవ్వగానే మనకు ఆ బొడ్డు అనేది రాలిపోతుంది. బొడ్డు అనేది రాలిపోయిన తర్వాత ఇంకా కిటికీని కొంచెంగా ఆ పక్కన ఉన్న కండరాలని కొంచెం క్లోజ్ చేసేస్తాయి. లైక్ అంటే మనకు సపోజ్ ఇప్పుడు ఇలా ఉన్న గోడ కాస్త జస్ట్ అంబిలికల్ కార్డ్ రావడానికి కొంచెం చిన్న ఓపెన్గా అవుతుంది. ఓపెన్ అయిపోయి వన్స్ ఆ బొడ్డు రాలిపోగానే స్లోలీ క్లోజ్ అయిపోవడం అయితే జరుగుతుంది. ఎంత క్లోజ్ అయినప్పటికీ కూడా ఆ పార్ట్ దగ్గర కొంచెం వీక్నెస్ అనేది అలానే ఉండిపోతుంది. ఏ విధంగా అంటే ఒక గోడకి ఒకవేళ దొంగ ఎంటర్ అవ్వాలి ఇంట్లోకి, ఏం చేస్తాడు? గోడ బద్దలు కొడతాడా, కిటికీ బద్దలు కొడతాడా? సేమ్ వే కిటికీ ఎట్లయితే వీక్ పాయింట్ లాగా ఉండిపోతుందో అదే విధంగా ఈ ప్రతి మనిషికి బొడ్డు దగ్గర ఉన్న కండరాల్లో మొత్తంలోకి బొడ్డు దగ్గర అనేది వీక్నెస్ పాయింట్ అనేది ఉండిపోతుంది. సో ఇప్పుడు అలా వీక్గా ఉన్న పాయింట్ పైన మనకి ఇన్ని రోజుల నుంచి కొద్ది గొప్ప ప్రెషర్ పెడుతూనే ఉన్నాం. లైక్ మనం రోజు లేస్తూనే ఉన్నాం, మోషన్ పోయేటప్పుడు కొంచెం ప్రెషర్ పెడుతున్నాం, బరువులు ఎత్తుతున్నాం, బైక్ రాడ్ కొడుతున్నాము, లేదంటే సిలిండర్లు ఎత్తుతున్నాం, స్నానానికి బకెట్ నీళ్ళు ఎత్తుతున్నాం. ఇలా ప్రెషర్ పెట్టి 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 అలా ఉందా లేదా అన్న హోల్ కాస్త ఇప్పుడిప్పుడుగా కొంచెం పెద్దదైంది. సో పెద్దదై ఆ హోల్లో నుంచి లోపల ఉన్న పేగులు వస్తున్నాయి. సో సింపుల్గా మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే సపోజ్ దీన్నే మనం కండరాలు అనుకుందామండి. దీంట్లో మీకు ఏమైనా హోల్ కనిపిస్తుందా? ఏమీ లేదు. సపోజ్ ఇప్పుడు దీంట్లోనే ఒక చిన్న హోల్ అనేది మనం పెట్టుకున్నాం. హోల్ ఏమైనా కనిపిస్తుందా? కొంచెం కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇదే మన కండరాలు అనుకుంటే ఇప్పుడు ఒకవేళ మనిషి బాగా లావ్ అయ్యాడు, లేదంటే ప్రెగ్నెన్సీ, లేడీస్లో ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? లావ్ అయినా ప్రెగ్నెన్సీ అయినా కడుపు అనేది ఉబ్బడం జరుగుతుంది. సో అలా ఉబ్బే కొద్దీ చూస్తున్నారా మనకు ఉందా లేదా అన్న హోల్ కూడా ఇంకా పెద్దగా అవుతుంది. రైట్? సేమ్ వేలో మనకు కడుపులో ఉన్న చిన్న హోల్ కాస్త ఇప్పుడేం కనపడట్లేదు, మళ్ళీ ఇప్పుడు పెద్దదై కొద్దీ స్ట్రెచ్ అవుతుంది.
సేమ్ వే మనకు మనిషి లావైనా లేకుంటే మీద తగ్గినా లేదా లేడీస్లో ప్రెగ్నెన్సీ అయినా అన్నిట్లోనే ఏమవుతుంది, ఆల్మోస్ట్ ఉందా లేదా అనే చిన్న హోల్ కాస్త కూడా స్లోగా కొంచెం పెద్దదవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే పెద్దదవుతుందో దాంట్లో నుంచి పేగులు బయటకు వస్తూ ఉంటాయి. సార్ మరి దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా సార్? మరి కంపల్సరీ సొల్యూషన్ అయితే 100% సొల్యూషన్ ఉంది. బట్ సొల్యూషన్ ఓన్లీ ఈజ్ విత్ సర్జరీ అండి. కంపల్సరీ సార్ సర్జరీ కంపల్సరీ. సో మనకు సర్జరీ మాత్రమే సొల్యూషన్ అండి. ఎటువంటి మందులతోనో మనకు సపోజ్ ఉదాహరణకి హార్ట్లోనే హోల్ పడింది అనుకుంటాం, హార్ట్లో హోల్ పడితే సర్జరీనే అంటారు తప్ప మందులతో ఎట్లయితే సరికాదో అదేవిధంగా మన కండరాల్లో హోల్ పడింది మనకున్న మజిల్లో, ఆ హోల్ని కూడా సర్జరీ ద్వారానే సరి చేయాల్సి వస్తుంది. సార్ ఇది సర్జరీ చేయకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుంది సార్? ఎస్, ఇందాక మనం ఏమన్నామండి, హర్నియాలో ఇప్పుడు వాపు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు, లోపల నుంచి ఏమొచ్చింది. హర్నియా అంటే మన కంట్రోల్లో గ్యాప్ ఉన్నప్పటికీ కూడా మనకు తగ్గినప్పుడు బరువులు ఎత్తినప్పుడు ఏమొస్తుంది బయటకు, ఆ వాపు కారణం ఏంటి అంటే మనకు లోపల కడుపు లోపల ఉన్న పేగులు లేకపోతే పేగుల పైన ఉన్న కొవ్వు బయటకు వస్తుందండి. పేగులు మాత్రమే ఎందుకు వస్తున్నాయి, మన కడుపులో ఇందాక చూసుకుంటే లివర్ అన్నాం, ప్యాంక్రియాస్ అన్నాం, కిడ్నీలు అన్నాం, అవన్నీ కూడా బయటకు రావచ్చు కదా అనుకుంటే మనకు మిగతా అవయవాలకన్నిటికీ లివర్కి కావచ్చు, లివర్ అంటే మనకు కుడి పక్క పై భాగంలో ఉంటుంది, యూరినరీ బ్లాడర్ అనుకోండి కింద ఉంటుంది, కిడ్నీలు అనుకోండి రెండు పక్కన ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఫిక్స్డ్ స్ట్రక్చర్స్ అన్నమాట, అంటే ఆ పొజిషన్ నుంచి మారదు. అదే పేగులు అనుకోండి 6 మీటర్ నుంచి 9 మీటర్లు పొడుగు ఉండొచ్చు, అండ్ దట్టు పేగులు అనేవి వేలాడుతూ జారుతూ ఉంటాయి. సో అవి ఫ్రీలీ తిరగచ్చు. కాబట్టి ఇప్పుడు మనకు హర్నియాలు తగ్గినప్పుడు కానీ ప్రెషర్ పెరిగినప్పుడు కానీ ఆ పేగులు అనేవి బయటకు వస్తున్నాయి. సో ఇప్పుడు కాంప్లికేషన్స్ అన్నీ కూడా మనకు హర్నియాలు ఈ పేగులు రిలేటెడ్ గానీ ఏమన్నా ఉండొచ్చు. సో ఇంకా మీకు డీటెయిల్గా అర్థం అవ్వాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి. సో ఇప్పుడు మనకున్న ఈ టేబుల్నే మన కండరాలు అనుకుందామండి. సో ఈ కండరాల పైన ఇది వచ్చి చర్మము, ఇది వచ్చి కండ, కిందంతా మనకు పేగులు కానీ లివర్ కానీ ఇవన్నీ ఉన్నాయనుకున్నాం. సో ఇప్పుడు హర్నియా అంటే ఏమనుకున్నాం, ఇలా పదిలంగా ఉన్న కండరాల్లో ఎక్కడన్నా హోల్ ఏర్పడితే మనకు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఆర్ బరువులు ఎత్తినప్పుడు లోపల నుంచి పేగులు బయటకు వస్తే దాన్ని హర్నియా అనుకున్నాం. సో ఇప్పుడు హర్నియాని ఇలానే వదిలేస్తే ఏం కాంప్లికేషన్స్ అవుతాయని చూసుకుంటే, ఇప్పుడు మీరు వచ్చిన స్టేజ్లో మీరేమంటున్నారు, దగ్గినప్పుడు బయటకు వస్తుంది ప్రెషర్ పెరిగినప్పుడు, బట్ మనకు పనుకోగానే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది అన్నారు. సో పనుకోగానే లోపలికి వెళ్తుంది లేదా మనం పైనుంచి ఒత్తితే లోపలికి వెళ్తుంది అంటే దాన్ని రెడ్యూసబుల్ హెర్నియా అంటాం. అంటే రెడ్యూస్ అవుతుంది అంటే తొయ్యగానే మళ్ళీ లోపలికి వెళ్తుంది అని. ఇప్పుడు ఇదే ఇంకొన్ని స్టేజెస్లో ఏమవుతుంది, మీకంటే నెలల్లోనే హెర్నియా ఉంది, ఇంకొన్ని రోజులు గడిచినట్లయితే ఏమవుతుంది, వన్స్ హెర్నియా బయటకు వచ్చిండేది మనం ఎంత తోసినా కూడా లోపలికి పోకుండా తయారవుతుంది, ఇక్కడే ఉండిపోతుంది. మనం ఎంత పైనుంచి ప్రెషర్ పెట్టినా ఇది లోపలికి పోవడానికి నిరాకరిస్తుంది. ఏ విధంగా అంటే సేమ్ తిరుమల ఎగ్జాంపులే తీసుకుందాం. ఒక్కసారి డోర్ తెచ్చాక జనాలందరూ పరిగెత్తడమే ఉంటుంది తప్ప మళ్ళీ ఆ జనాల్ని తిరిగి క్యూ కాంప్లెక్స్లోకి పంపించడం అనేది ఇంపాసిబుల్. సేమ్ విధంగా ఒక్కనొక స్టేజ్ తర్వాత దీన్ని లోపలికి తొయ్యలేని పక్షంలో దాన్ని ఇర్రెడ్యూసిబుల్ హెర్నియా అంటాం. అప్పుడేమవుతుంది, పనుకున్నా ఏం చేసినా కూడా ఆ వాపు అలానే ఉండిపోతుంది తప్ప సైజ్ తగ్గేది అనేది ఉండదు. ఈ రెండు వచ్చినా కూడా మనకు లాప్రోస్కోపీ ద్వారా పేషెంట్కి ఒకే రోజులో మనం సర్జరీ చేసి పంపించగలమండి. ఇవి రెండు ఈజీ టు మేనేజ్. ఇది కాకుండా ఇంకా కాంప్లికేటెడ్ స్టేజెస్ అంటూ ఉంటాయి. కాంప్లికేటెడ్ స్టేజ్ అంటే ఏంటి అని చూసుకుంటే, ఇందాక మనం ఏమనుకున్నాం, దీన్నే పేగులు అనుకున్నాం. సో ఈ పేగులు ఒక్కటిగా వెళ్తే పర్వాలేదు, కానీ మనకు పేగులు ఎప్పుడైనా గుంపుగా వెళ్ళాయి అన్నప్పుడు, సపోజ్ ఇదే గుంపుగా వెళ్తున్నాయి అనుకుందాం, ఇక్కడేమో హోల్ చిన్నదిగా ఉంది, ఒక్క పేగు వెళ్తే ఈజీగా వెళ్తుంది, కానీ ఇదే 2 పేగులు వెళ్ళినట్లయితే ఏమవుతుంది, మీరే గమనించగలరు ఇక్కడ ఏమవుతుంది అని. సో చూస్తున్నారా, ఇక్కడేమైంది, ఒక్క 2 పేగులు వెళ్ళడం వల్ల, సపోజ్ ఇదే పేగు అనుకుంటే ఫుడ్ ఏమో ఇలా వెళ్తుంది, కానీ ఇక్కడ బాగా మడత పడిపోవడం వల్ల ఫుడ్ అనేది ఇటుపక్క రాక ఏమైతుంది, పేషెంట్కి ఇక్కడ బ్లాక్ అనేది వస్తుంది. ఇది కనుక పొరపాటున జరిగితే ఇప్పుడు మీ వరకు ఏముంది, జస్ట్ గుంజినట్టు కానీ లాగినట్టు ఫీలింగ్ ఉంది, వాపు పెరుగుతోంది, పనుకోగానే తగ్గుతుంది. ఒకవేళ పేషెంట్కి ఈ కాంప్లికేషన్ కనుక జరిగినట్లయితే అంటే దాన్ని అబ్స్ట్రక్టెడ్ హెర్నియా అంటాం. పేరులో ఉన్నట్టుగానే హెర్నియా అనేది పేగుల్ని అడ్డగించడం, అబ్స్ట్రక్ట్ చేయడం జరిగింది అంటాం. అలాంటి పక్షంలో ఏమవుతుంది పేషెంట్కి, ఇప్పుడు సపోజ్ ఒక పైప్ తీసుకున్నామండి, పైపుకి స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎండింగ్ పాయింట్ ఉంది, పైనుంచి నీళ్లు పోస్తున్నారు, సో దట్ పైనుంచి కిందికి వస్తున్నాయి. ఇప్పుడు అదే పైపును ఎవరైనా మధ్యలో అడ్డగిస్తే ఏమవుతుంది, మధ్యలో పైప్ ఆగిపోయి వాటర్ అనేది పైనుంచి ఓవర్ఫ్లో అయిపోతాయి. అంటే ఇప్పుడు మనకి ఈ పైపునే మన పేగులు అనుకుంటే మనకేమవుతుంది, ఫుడ్ తీసుకున్నది మధ్యలో అడ్డగించిపోయింది కాబట్టి కిందికి చేరదు, సో పేషెంట్కి మోషన్ రాదు, అండ్
గ్యాస్ కూడా రిలీజ్ చేయలేరు. దానికి తోడుగా కడుపు అనేది ఫుల్ ఉబ్బిపోతుంది, బికాస్ పైపులు అడ్డగిచ్చాయి కాబట్టి. కడుపు ఉబ్బిపోయి ఒకనొక టైం తర్వాత వాంతులు కూడా స్టార్ట్ అవుతాయి. ఆ వాంతులు కూడా పసరతో కూడుకున్నవి, గ్రీన్ కలర్లో ఏం తిన్నా అది బయటకు వచ్చేయడము లేదా పసరగా మొత్తం బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్నే మనం అబ్స్ట్రక్టెడ్ హెర్నియా అంటాం, అంటే పేగులు అడ్డగించడం అని. దీనికి మించిన కాంప్లికేషన్ ఒకటి ఉంది, దాన్నే స్ట్రాంగులేషన్ అంటాం. అది అంటే ఏంటి అంటే సేమ్ ఇందాక చెప్పుకున్నట్టు ఇప్పుడు ఏమైతుంది, మనకు పేగులు జస్ట్ అడ్డగించడం జరిగింది. ఇదే పేగులు కనుక పొరపాటున ఒకానొక పేగులు ఇలా బయటకు వచ్చాయి. సో ఇలాగ కనుక పేగులు ఇలా అబ్స్ట్రక్ట్ చేసినవి కాస్త దానిలో అవి మడత పడిపోయి ఈ విధంగా అయినట్టయితే మాత్రము ఇది చాలా సివియర్ అండ్ డేంజరస్ స్టేజ్ అంటాం. దీన్నే స్ట్రాంగులేటెడ్ హెర్నియా అంటాం. అంటే ఇంతకు ముందు స్టేజ్లో ఏం జరిగింది అంటే ఈ విధంగా పేగులు ఉంటే ఏమో జరిగింది, ఇటుపక్క నుంచి ఫుడ్ ఇటుపక్క పోలేకపోయింది బికాజ్ ఇక్కడ మడత పడ్డం వల్ల. అదే కనుక నెక్స్ట్ స్టేజ్ డేంజర్ స్టేజ్ స్ట్రాంగులేషన్లో ఏమవుతుంది అంటే ఈ పేగులకు ఈ హెర్నియా దగ్గర బాగా పేగులు అనేవి మడత పడిపోవడం వల్ల ఈ పేగులకు కూడా రక్త సరఫరా అనేది జరగక ఎలాగ చెప్పచ్చు అంటే దీన్ని ఇప్పుడు మనకి ఇదే వేల్కి ఉంగరం వేసామనుకోండి, ఉంగరం ఒకవేళ ఇక్కడ టైట్గా ఇరుక్కుపోతే ఏమవుతుంది, ఇక్కడంతా ఫుల్ ఉబ్బుకోపోయి రెడ్ కలర్లో తయారైపోయి వాచినట్టు ఎట్లయితే అవుతుందో అదే విధంగా ఇప్పుడు ఉంగరం అంటే ఏంటి, హెర్నియా యొక్క మజిల్లో ఉన్న గ్యాప్. ఈ వేలు వాచుకున్న వేలు అంటే ఏంటి, మనకు ఇరుక్కుపోయిన పేగులు అనుకుందాం. సో ఈ స్టేజ్లో కనుక వస్తే మాత్రము మనకి ఇది వరకు చెప్పుకున్నంత ఈజీగా అయితే సర్జరీ కాదు. ఇంతకుముందు మనం చెప్పింది ఏంటి, అలా వస్తారు ఒక రోజులో సర్జరీ చేయించుకొని లాప్రోస్కోపీ ద్వారా వెళ్ళిపోతారు అని చెప్తున్నాం. అదే కనుక ఈ స్టేజ్లో వస్తే మాత్రం ఈ డ్యామేజ్ అయిన పేగుల్ని కూడా కట్ చేసి తీయాల్సిన అవసరం కూడా పడవచ్చు. జనరల్లీ మనం హెర్నియా సర్జరీలో ఏం చేస్తాము, ఏ హోల్ నుంచి బయటకు వస్తున్నాయో ఆ పేగుల్ని లోపలికి తోసేసి ఏ కండరాల్లో గ్యాప్ అనేది ఉందో ఆ గ్యాప్ని మనం క్లోజ్ చేసేసి ఇంకొకసారి హెర్నియా రాకుండా మనం మెష్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. అసలు మెష్ అంటే ఏంటి అనేది నేను చెప్తాను. ఆ మెష్ అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే ఇప్పుడు మనకు టైర్ పంక్చర్ అయిందండి, టైర్ పంక్చర్కి వెళ్తే ఏం చేస్తాము, వాళ్ళు ఆ పంక్చర్ షాప్లో పెద్ద ప్యాచ్ అనేది వేస్తారు. సేమ్ ఆ ప్యాచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ మెష్ అన్నట్టు అర్థం. సో ఇప్పుడు మన కండరాలు అంటే ఏంటి, టైర్కి పంక్చర్ అయితే ఎట్లయితే ఆ ప్యాచ్ అనేది పెద్దది వేసుకుంటామో అదేవిధంగా ఈ కండరాల్లో ఏదైతే పంక్చర్ అయిందో దాన్ని సీల్ చేసుకోవడానికి కూడా మనం పెద్ద మెష్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. మనకు హోల్ చిన్నదిగా ఉన్నా కూడా మనం వేసుకునే ప్యాచ్ అనేది పెద్దది పెడితేనే మళ్ళీ ఇంకొకసారి హెర్నియా రాకుండా మనకు గ్యారెంటీ ఉంటుంది. సార్ అసలు మెష్ అంటే ఏంటి, అది ఎందుకు పెట్టుకోవాలి సార్? సో మెష్ అనేది మనకు దోమతెర ఉంటుంది కదండి, మస్కిటో నెట్, అలాంటిదే మనకు ఒక స్పెషలైజ్డ్ మెటీరియల్ ఉంటుంది. అది ఎటువంటి రియాక్షన్ అలర్జీస్ కాజ్ చేయకుండా అందరికీ సూట్ అయ్యేలా ఒక మెటీరియల్ ఉంటుంది. సో ఆ మెష్ అనేది కూడా ఇందాక చెప్పుకున్నట్టు మస్కిటో నెట్ లాగా ఉంటుందండి. అది లేకుండా ఈ కాలంలో మనం హెర్నియా సర్జరీ అనేది చేయడం జరగదు. అసలు ఈ మెష్ అనేది ఎందుకు పెట్టుకోవాలి, మీకు ఖచ్చితంగా వచ్చే డౌట్ ఏంటంటే బయట నుంచి ఏదో బాడీలో పెడుతున్నారు, అది అట్లానే ఉండిపోతే ఎట్లా, బాడీకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని అడగచ్చు. బట్ మనకు ఖచ్చితంగా మనకు మెష్ లేకుండా హెర్నియా సర్జరీ అనేది చేయలేము. ఎందుకు అనేది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తానండి. సపోజ్ ఇప్పుడు నేను 80 కేజీలు ఉన్నాను, 80 కేజీలు ఉన్న నేను ఒక టైలర్ దగ్గరికి వెళ్తే ఈ షర్ట్ కుట్టించాడు. ఈ షర్ట్ వరకు ఎట్లుంది, బాగా లూజ్గా కంఫర్టబుల్గానే ఉంది, నేను ఎన్ని మూమెంట్స్ చేసినా చేతులు ఎత్తినా అన్ని ఏం ప్రాబ్లం లేకుండా ఉంది. ఇప్పుడు ఇదే 80 కేజీలు ఉన్న నేను ఈ షర్ట్ పక్కన పెట్టేసి 120-130 కేజీలు అయిన తర్వాత ఈ షర్ట్ మళ్ళీ వేసుకోవడానికి చూసి వేసుకున్న తర్వాత ఇట్లా అంటే ఏమవుతుంది, తెగిపోతుంది. ఎందుకు తెగిపోతుంది అని అప్పుడు నేను టైలర్ దగ్గర పోయి ఏం షర్ట్ కుట్టామని అడగలేను. ఎందుకు ఎట్లాగైతే ఇప్పుడు ప్రాబ్లం షర్టులో లేదు, నాలో వచ్చింది. సేమ్ విధంగా ఇప్పుడు మనకు ఏంటి, కండరాల్లో హోల్ ఉంది అనుకున్నాం, ఆ హోల్ని జస్ట్ క్లోజ్ చేసేసి వదిలేసినట్లయితే మనకు మళ్ళీ వీక్నెస్ రాదు ఆర్ మళ్ళీ హెర్నియా రాదనే గ్యారంటీ ఉండదు. ఎందుకు అంటే సపోజ్ ఇప్పుడంటే మీరు యంగ్గా ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు, ఆఫ్టర్ 10 years or 20 years పొరపాటున వెయిట్ పెరిగినట్లయితే ఏమవుతుంది, సేమ్ ఇందాక మనం చెప్పుకున్నట్టే ఎలాగైతే బెలూన్లో ఒక హోల్ పెట్టి స్ట్రెచ్ చేస్తే హోల్ పెద్దదవుతుందో అదేవిధంగా మీరు కనుక ఫ్యూచర్లో లావ్ ఎక్కినట్లయితే కూడా మనకు లావ్ పెరిగే కొద్దీ ఆ గ్యాప్ మళ్ళీ వేసిన కుట్లు ఇవన్నీ తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే మన కండరాలు ఆల్రెడీ బలహీనపడి ఉన్నాయి, మళ్ళీ బలహీనపడిన కండరాల్ని నేను నమ్మలేను, ఎందుకంటే ఆల్రెడీ వీక్గా ఉన్నాయి. సో అందుకే మన కండరాల్ని నేను నమ్ముకోకుండా దాన్ని బలపరిచేలా ఈ మెష్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఈ మెష్ పర్మనెంట్ గా ఉంటుందా లేకపోతే? ఎస్, మనకు పర్మనెంట్ గా మనకు స్ట్రెంగ్త్ అనేది కావాలి కాబట్టి ఖచ్చితంగా మనకు కావాల్సి వస్తుంది.
ఇప్పుడు జస్ట్ ఎట్లా చెప్తున్నామంటే గోడ ఉంది, మనకు ఇంటికి ఫెన్సింగ్ లాగా ఒకటి ఉంది. ఆ ఫెన్సింగ్ లో ఎవడన్నా ఒక చోట గ్యాప్ వచ్చింది అనుకోండి, దొంగలు ఆర్ జంతువులు అన్ని రావడానికి మనకు మార్గం వచ్చినట్టే. సో ఇప్పుడు ఎట్లయితే ఆ ఫెన్సింగ్ ని కవర్ చేయడానికి మనం అడిషనల్ గా ఒక ప్రొటెక్షన్ లాగా ఎట్లయితే వేస్తామో, అదే విధంగా ఇప్పుడు మన బలహీన పడిన కండరాల్ని బలపరుచుకునేలా ఈ మెష్ అనేది లైఫ్ లాంగ్ కావాల్సిందే. బికాస్ లైఫ్ లాంగ్ మనకు ప్రొటెక్షన్ అనేది కావాలి కాబట్టి. ఈ సర్జరీ తర్వాత ఏమైనా అంటే ఇప్పుడు సర్జరీ అయిపోయింది అంటే నెక్స్ట్ మనకి ఏమైనా పెయిన్ కానీ ఏమైనా ప్రాబ్లం కానీ? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఖచ్చితంగా చెప్పాలంటే ఒక సింగిల్ ఆన్సర్ గా చెప్పలేము. మనకు గంటకు తగ్గ బొంత అన్నట్టు హర్నియా ఎంత పెద్దది ఉన్న దాన్ని బట్టే పెయిన్ ఉంటుందండి. ఏ విధంగా అంటే ఇప్పుడు మనం అంతా చేసే టైలరింగ్ జాబే, ఆల్రెడీ సర్జరీ అనేది కూడా మనకు టైలర్ జాబ్ లాంటిదే కదా. సో ఇప్పుడు ఈ టైలర్ జాబ్ లో మనం ఏం చేస్తున్నాం, సపోజ్ షర్ట్ చిన్నగా చినిగింది అనుకోండి, అప్పుడే టైలర్ దగ్గరికి పోతే జస్ట్ ఒక చిన్న కుట్టు కుట్టినట్టు కుడతారు, మనకు కుట్లు పడినట్టు తెలియదు, అండ్ తర్వాత నుంచే మనం అంతా ఫ్రీగా మూవ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అదే ఈ చిన్న కోత కాకుండా పెద్ద కోత వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, కండరాల్ని లాగి పెట్టి కుట్టాలి. అండ్ ఇప్పుడు చూసారు ఎంతకుముందు ఎట్లుంది, జస్ట్ లైట్గా ఉంది, మూమెంట్ ఏం ఎఫెక్ట్ కాలేదు. బట్ అదే హర్నియా సైజ్ పెరిగే కొద్దీ లాగి కుట్టాల్సింది ఎక్కువ అవుతుంది. లాగి కుట్టిన తర్వాత సపోజ్ పొరపాటు ఎవరైనా ప్రెషర్ పెట్టారు, తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ వేలో మనకు హర్నియా చిన్నది ఉందనుకోండి, జస్ట్ 1-2 కుట్లతో సరిపోతుంది. సో పెద్దగా లాగి కుట్టాల్సిన అవసరం ఉండదు, వేసుకునే మెష్ సైజ్ కూడా చిన్నదిగా ఉంటుంది. అదే హర్నియా కనుక బాగా అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చారు, లేకుంటే పెద్ద హర్నియాతో వచ్చారు, 1-2 స్టిచ్లతో పోయేది 5 స్టిచ్ల 10 స్టిచ్లు అనేది చెప్పలేము. అండ్ దాంతోపాటు లాగి పట్టి కుట్టాల్సింది దేన్నో కాదు, మన కండరాలని. సో హోల్ పెరిగే కొద్దీ మనం లాగాల్సిన ప్రెషర్ టెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సార్ ఈ సర్జరీ తర్వాత మనకి ఏమైనా బెడ్ రెస్ట్ అవసరం ఉందా, లేకపోతే కుట్లు ఏమైనా పడుతుందా, లేకపోతే మనకి డైట్లో ఏమైనా చేంజ్ చేయాలా? ఓకే, సో మనకి సర్జరీలో 2 రకాలు ఉంటాయండి, ఓపెన్ సర్జరీ అని, లాప్రోస్కోపిక్ సర్జరీ అని. ఓపెన్ సర్జరీ అంటే ఏంటి అంటే ఓ కాలంలో చేసే సర్జరీ. సో ఓపెన్ సర్జరీలో ఏమవుతుంది, నాకు నేను చూపించినట్టే ఇక్కడ హోల్ ఉండడం జరిగింది, పెద్ద కోత అనేది ఇచ్చుకొని చీల్చి చెండాడి ఈ గ్యాప్ని క్లోజ్ చేసి పైనుంచి మెష్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇది పురాతన పద్ధతి ఓపెన్ సర్జరీ అని. ఇప్పుడు మనం అంతా చేసేది ఏంటి అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ లాప్రోస్కోపిక్ సర్జరీ అంటారు. ఇదే లాప్రోస్కోపిక్ సర్జరీ అనుకోండి, మనకు పెద్ద పెద్ద కోతలు అనేవి ఉండవు, చిన్న హోల్స్తోనే అయిపోతుంది. 1 సెంటీమీటర్ హోల్ ఒకటి ఉంటుంది, మిగతావి 2.5 సెంటీమీటర్ అంటే సగం సెంటీమీటర్ హోల్స్తోనే అయిపోతుంది. ఎట్లా ఇంత చిన్న హోల్స్తోనే సర్జరీ ఎట్లా అయిపోతుంది, ఆర్ ఈ మెష్ అనేది ఎట్లా ఇంట్రడ్యూస్ చేసుకుంటామో మీకు డౌట్స్ రావచ్చు. సో మనకు సర్జరీలో ఏం చేస్తామంటే అండి, కడుపులో గ్యాస్ అనేది నింపడం జరుగుతుంది. మీరు ఒకవేళ నాన్ వెజిటేరియన్ అయితే మీకు ఐడియా ఉంటుంది, మనం మటన్ కోసేటప్పుడు కండరాలు సపరేట్గా ఉంటాయి, లోపల ఉన్న పేగులు సపరేట్గా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఆ కండరాలకి పేగులకి మధ్యలో కొంచెం గ్యాస్ అనేది నింపడం జరుగుతుంది. అండ్ గ్యాస్ నింపి ఈ చిన్న హోల్ ద్వారా మనకు లోపల ఏమేం జరుగుతుందో కనపడదు. సో లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మనం ఒక హోల్ ద్వారా కెమెరా పెట్టడం జరుగుతుంది, అండ్ మిగతా 2 హోల్స్లో మన ఇన్స్ట్రుమెంట్స్ అనేవి వెళ్ళడం జరుగుతాయి. సో ఒక హోల్ వచ్చి కెమెరాకి, మిగతా 2 హోల్స్ నా కుడి అండ్ ఎడమ చేతికి సమానం. అండ్ నా చేతుల ద్వారా కాకుండా సపరేట్ లాప్రోస్కోపీకి ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయండి. ఎంత సన్నగా ఉంటాయి అంటే మనకు ఒక పెన్ కంటే కూడా పెన్లో సగం సన్నగా మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, పట్టుకోవడానికని, లాగడానికని, కట్ చేయడానికని ఉంటాయి. సో ఈ చిన్న హోల్స్ ద్వారానే మనకు సర్జరీ అంతా అయిపోతుంది. ఎక్కువ మందికి డౌట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే మెష్ అనేది పెట్టుకుంటున్నారు, ఆ మెష్ అనేది చిన్న హోల్లో ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తారు అని అడుగుతూ ఉంటారు. సో ఇందాక ఏమనుకున్నాం, మెష్ అనేది కూడా ఒక చిన్న పేపర్ ఆర్ మస్కిటో నెట్ లాంటిది అనుకున్నాం. సో ఇప్పుడు ఇలాగున్న పేపర్ని ఎలాగైతే ఇట్లా మనం ఫోల్డ్ చేసేసుకుంటే ఒక సిగరెట్ రోల్ చేసేసినట్టు మనం ఎట్లయితే చేసేసుకోవచ్చో, ఇదే విధంగా మనం ఈ మెష్ అనే పదార్థాన్ని కూడా ఇలా హోల్డ్ చేసేసుకొని మనకు 1 సెంటీమీటర్ హోల్ ద్వారా లోపలికి ఇంట్రడ్యూస్ చేసేసి లోపల పరుచుకున్న తర్వాత, లోపల ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ పరుచుకొని ఏదైతే హోల్ ఉందో ఆ హోల్ని సీల్ చేయడానికి మనం వేసేస్తాం అన్నమాట. సో మనకి ఇప్పుడు మీరు చూసుకుంటే ఇదివరకు కాలంలో స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉండేవి, ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఎన్ని కుట్లు పడ్డాయి అని. ఇప్పుడు ఆ జమానా లేదు. ఎందుకు అంటే మనకు ఆపరేషన్ జరిగిన రోజే నడవచ్చు, అండ్ ఆపరేషన్ అనేది మనకి ఇంత చిన్న హోల్స్తోనే అయిపోతుంది కాబట్టి, మనం పెద్ద కోత అనేది ఇచ్చుకోకుండా చిన్న హోల్స్తోనే చేస్తున్నాం కాబట్టి మన కుట్లు అనేవి కూడా ఏం పడకుండా మనకు పేషెంట్కి సర్జరీ అయిపోయిన తర్వాత వాటర్ ప్రూఫ్ డ్రెస్సింగ్ అనేది వేసేసి పేషెంట్కి సర్జరీ అయిపోయిన నెక్స్ట్ రోజు నుంచే కూడా స్నానం చేసుకునేంత అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకు వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు యువర్ పాయింట్, బెడ్ రెస్ట్ ఏమన్నా అవసరమా అన్నాడు. 100% బెడ్ రెస్ట్ అనేది అవసరమే లేదు.
కానీ ఫస్ట్ 1.5 month ఆర్ హర్నియాకి ఎంత పెద్దది ఉంది అనే దాన్ని బట్టి, చిన్న హర్నియా అయితే పెద్ద యాక్టివిటీస్ అన్నీ మనం ఆపుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఫస్ట్ 6 weeks వరకు మాత్రము ఈ బరువులు ఎత్తడాలు ఆర్ ఎక్కువ బరువు గెయిన్ అవ్వకుండా, వెయిట్ గెయిన్ అవ్వకుండా కూడా చూసుకోవాలి. అసలు ఇది కూడా ఎందుకు, మెష్ అనేది ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా, మళ్ళీ ఈ అవాయిడింగ్ ఫిజికల్ యాక్టివిటీ ఎందుకు అని చూసుకున్నట్లయితే దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ అండి. మనం నార్మల్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు, లైక్ ఇంట్లో పనులు కానీ, వాకింగ్ కానీ, ఇవన్నీ చేయొచ్చు. మనం ఏ యాక్టివిటీ చేయకూడదు అంటే కడుపు పైన ప్రెషర్ పడేలా చేయకూడదు. సో ఉదాహరణకి చెప్పాలి అంటే ఏదన్నా వస్తువు కింద పడింది, జనరల్లీ మనకు 2 రకాలుగా ఆ వస్తువుని తీసుకోవచ్చు. ఒకటి కిందన్న వస్తువుని ఇలా వంగి తీసుకోవడం, లేదా నడుము దగ్గర వంచకుండా ఇలా కాలు దగ్గర ఇట్లా వంచి తీసుకోవడం. ఫస్ట్ చెప్పిన సిచ్యువేషన్లో ఏమైంది, వంగి తీసుకునేటప్పుడు కడుపు పైన ప్రెషర్ పడింది. సో ఇలా ప్రెషర్ పెరిగినప్పుడల్లా మనకు కడుపులోనే ఆపరేషన్ చేశాం కాబట్టి కడుపు యొక్క కండరాలు పనిచేసినప్పుడల్లా నొప్పి కలుగుతూ ఉంటుంది. సో అందుకే ఆ నొప్పి అనేది కలగకుండా మనం చెప్పించినట్టు ఇలా వంగి తీసుకోకుండా కాలు దగ్గర మడత పెట్టి తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమి బెండ్ ఉండదు కాబట్టి మనకు నొప్పి అనేది తగ్గుతూ వస్తుంది. సో స్పెషల్లీ ఖచ్చితంగా చెప్పాలంటే జిమ్కి వెళ్ళడం కానీ, బరువులు ఎత్తడం కానీ, ఇలా కడుపు పైన ప్రెషర్ పడేలా ఏ యాక్టివిటీ 1.5 month వరకు చేయకూడదు. ఈ 1.5 month ఎందుకు చెప్తున్నాము అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఇప్పుడు మనకు సిమెంట్ రోడ్ కావాలంటే సిమెంట్ వేశారు, సిమెంట్ వేసిన నెక్స్ట్ రోజు నుంచే మనం నడపలేం. ఆ సిమెంట్ని కొన్ని రోజులు వదిలేస్తేనే అది సెట్ అవుతుంది. సెట్ అయిపోయిన తర్వాత దానిపైన లారీ వెళ్ళినా ఏం ప్రాబ్లం కాదు. అదేవిధంగా ఇప్పుడు మెష్ ఏదైతే వేస్తున్నామో ఆ మెష్ అనేది కండరాలకు అతుక్కోవడానికి కంప్లీట్లీ మనకు 1.5 month పడుతుంది. దీన్నే మెష్ సెట్టింగ్ పీరియడ్ అంటాం. ఈ మెష్ సెట్టింగ్ పీరియడ్ అప్పుడు డెఫినెట్లీ దానిపైన పెద్ద డిస్టర్బెన్స్ లేకుండా చేయాలి. రెస్ట్ అనేది అస్సలు అవసరం లేదు, ఎందుకంటే నడవడము, ఇంట్లో చిన్న చిన్న యాక్టివిటీస్ అన్నీ చేయొచ్చు. చేయకూడదు ఏంటి అంటే కడుపు పైన ప్రెషర్ పడేలా బరువులు ఎత్తడము, మాటికి కిందికి వంగి కూర్చోవడం, ఇలాంటివి ఒకటి చేయకూడదు. ఇది కూడా 1.5 month వరకే. వన్స్ 1.5 month తర్వాత మెష్ సెట్ అయిపోయింది తర్వాత మీ ఇష్టం. సార్ నాకు ఇంతకుముందు వరకు చాలా భయం ఉండేది, మీరు చెప్పిన విధానంతో అయితే నాకు ఫ్రీ అయిపోయింది, నేను రెడీ సార్. మీరేం భయపడకండి, అంత మంచిగా ఉండాలి, మనం చూసేసుకోవాలి. ఓకే సార్, రైట్. యా.